ఈ రోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారిని సినీ ప్రముఖులు కలిశారు టికెట్ల రేట్ల విషయంలో. అదైతే కొంచెం ఆయన డిసప్పాయింట్ అయ్యారని చెప్పేసి తెలిసింది. ఎంతవరకు కరెక్ట్ బ్రో అది? అది నా వరకు అయితే కరెక్ట్ అని చెప్పలేదు. ఎందుకంటే టికెట్ల రేటు అనేది అది ఇష్టమైన వాళ్ళు వస్తారు, కష్టమైన వాళ్ళు మానేస్తారు. పెంచడం అయితే తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. సో పెంచడం అయితే బెటర్ అంటారు. పెంచడం అనేది కాదు, కానీ ఒక సినిమాని బట్టి బడ్జెట్ ని బట్టి ఉంటది కదా, అలా. అంటే ఇప్పుడు రీసెంట్ గా పుష్ప-కి 3,000, 3,500 కూడా ప్రీమియర్ షోలు అని చెప్పేసి చేశారు. అంతవరకు అవసరం అంటారా? 1,000 రూపాయల టికెట్ అవసరం అంటారా? అంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు వెళ్తారన్న. ఓకే, పర్లేదు, పెట్టొచ్చు అంటారు. పెట్టచ్చు. ఇప్పుడు దాని వల్ల కామన్ సినీ ప్రేమికుడికి, మిడిల్ క్లాస్ వాడికి ఇబ్బంది అవుతుందని అనిపించట్లేదా? అదే అంటున్నాను చెప్పేది. అది కష్టం ఉన్న వాళ్ళు వెళ్ళరు. ఓకే, నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే వెళ్తారు. ఓకే. సో రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో పొరపాటు. రేవంత్ రెడ్డి గారు మనం ఏం తప్పట్లేము. అయితే లాస్ట్ టైం జగన్ గారికి ఇదే విషయం మీద వీళ్ళు వెళ్ళి కలిశారు సినిమా వాళ్ళు. ఆయన కూడా ఇట్లాంటి ఇదే ఇచ్చింది. అయితే రేవంత్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి 2.0 అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ఆయనకి ఏమన్నా ఇది ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందంట. చూపిస్తుందా? ఓకే. మా నుంచి నెక్స్ట్ టైం కనిపిస్తుంది అంటారు అయితే ఖచ్చితంగా. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. మరి ఏది బాగుంటది అంటారు? 3 కూడా మంచి క్రేజ్ ఉన్న మూవీలే. మార్కెట్ ఉన్నది రామ్ చరణ్ కాబట్టి. తర్వాత మన వెంకటేష్ మూవీ వచ్చి మంచి ఫ్యామిలీ స్టార్ కాబట్టి బాగుంటదని. ఓకే బ్రో, థ్యాంక్ యూ.